రైతుల యొక్క సంక్షేమం కోసం ఎంతగా కృషి చేస్తున్నారనే దానికి మరి ఈరోజు ఈ సీజన్కి మొదటి విడతగా అన్నదాత సుఖీభావగా మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద 2,000 రూపాయలు, 7,000 రూపాయలు జమ అవుతుంది. ఇది మొదటి విడత. మార్చి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000, 20,000 రూపాయలు జమ అవడం మీ అందరికీ తెలిసిన విషయం. అలాగే ఈ సీజన్లో మొదలవుతుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి దేవవరం నియోజకవర్గంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ సభ అధ్యక్షత వహించిన మన శాసనసభ్యులు పిఎస్ చైర్మన్ మరి అజిబాబు గారికి, అలాగే మాజీ రాజ్యసభ మెంబర్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామకృష్ణ గారికి, వేదిక నాయకుల పెద్దలకు, వ్యవసాయ అధికారులకు అందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు 2019 నుంచి 24 వరకు జరిగిన విషయాలన్నీ కూడా 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పాత్ర ఆధ్వర్యంలో కేంద్రం నరేంద్ర మోడీ గారి సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిగా మరి వ్యవసాయం గురించి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మొదటిగా 24 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖకు కానీ, వ్యవసాయదారులకు కానీ, రైతులకు కానీ ఎన్ని రకాలుగా మోసం జరిగిందని మీ అందరికీ తెలుసు. 2024 ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల యొక్క క్షేమం కోరి మొదటిగా నీటి వినోదన సంఘాల అధ్యక్షులని మనం ఏర్పాటు చేసి ప్రతి సాగునీరు, మురుగునీరు కావాలని మనం శుభ్రం చేసుకుని వ్యవసాయానికి కావాల్సిన మరి అన్ని కూడా మనం చేసుకోవడం జరిగింది. అలాగే అందులో భాగంగా వరి రైతులు కానీ, ఆక్వాకల్చర్ కానీ ఎన్ని కార్యక్రమాలు కూడా ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తాం. మీరు చూశారు, గత 3 రోజులు 4 రోజుల క్రితమే ఆక్వా రైతులకి రూపాయి కరెంటు అనేది, యూనిట్ కరెంట్ అనేది తగ్గించి రైతులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం జరిగింది. అలాగే ఫీల్డ్ ధర ఒక రంగకు తెచ్చుకుంటూ పోతుంటే అచ్చెన్నాయుడు గారి రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు గారి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అందరూ కూడా కమిటీ చేసి ఆ ఫీల్డ్ ధర కూడా తగ్గించడం జరిగింది. అలాగే రైతు కొనుగోలు విషయంలో కూడా ఒక మార్గదర్శకాలు ఇస్తున్నారు. మరి మీకు తెలుసు, ఎక్కడా కూడా సౌత్ ఇండియాలో ఒక కుర్చీలోనే ఉంది ఎక్కడ కార్యాలయం, మళ్ళీ మన భీమవరంలో ఉంది. అది 2014-19 మయాన్ని నేనేం చేసేదనగా శాసనసభ్యుల వారు శ్రీనివాస్ గారు ఎంపీ ఉండగా కేంద్రం నుంచి మరి అక్కడ 25 కోట్ల రూపాయలు గ్రాంట్ తెచ్చి 6 సీట్లు స్థలాన్ని ఎంపీడీకి ఇచ్చి ఎక్కడ లేని విధంగా సౌత్ ఇండియాలో అతి పెద్ద బిల్డింగ్ అన్ని కార్యక్రమం చేసే విధంగా ఎంపీడీ కార్యాలయాన్ని నిర్మించిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వం అనేది నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే రైతులకు ఏదైతే అవసరమో అన్ని కార్యక్రమం చేస్తారని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాను. అక్కడ కేంద్ర నరేంద్ర మోడీ గారు మరి ఎంతో మరి ఎన్ని కార్యక్రమాలు అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ దేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా తీసుకెళ్ళడం కోసం, అలాగే ఎన్డీఏలో రెండవ అతి పెద్ద పార్టీగా, దేశంలో అత్యంత సీనియర్ ముఖ్యమంత్రిగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ ని అమరావతి రాజధానిగా పోలవరం ప్రాజెక్టు కూడా మీరు 2027 ఉగాది ముందరే కూడా, ఉగాదికి ముందరే అంటే పుష్కరాలు వచ్చే ముందరే పోలవరం ప్రాజెక్టు కూడా జాతీయ చేస్తారని తెలియజేస్తున్నాను. ఎన్నో కార్యక్రమాలు అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు కానీ, మురుగునీరు కానీ, అలా ఆక్వా రైతులు కానీ, హార్టికల్చర్ వ్యవసాయం కానీ అన్ని కూడా ప్రతి విషయంలో కూడా వ్యవసాయానికే మొదలు చేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ కార్యక్రమాన్ని కూడా రైతులుగా మనందరూ కూడా ఎన్ని కూడా ప్రజలు తీసుకున్న కార్యక్రమం అందరూ ఉన్నది తెలియజేస్తున్నాను. ఇన్ని గొప్ప కార్యక్రమం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు చూశారు. ప్రతి కార్యక్రమం కూడా అది పెన్షన్ విషయంలో కానీ ఇలాగా రేపు వచ్చే కదా మీ అందరూ తెలుసు, తల్లికి వందనం ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా తల్లికి వందనం పథకం
ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి పిల్లవాడికి కూడా 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారంటే ఈ దేశంలో పథకం అనేది ఎక్కడ అమలు లేదు. అది ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి మేము తెలియజేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు ఆయన రోడ్డు విషయంలో కానీ అన్ని కూడా రోడ్లు బాగుంటేనే మన వ్యవసాయదారులు కూడా మరి కలిసి వస్తాయంటే పంట మనం పండిన పంటని ఒక చోట నుంచి ఒకటి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు రవాణా సాధ్యత తగ్గాలంటే అది రహదారులు బాగుండాలి. ఆ కార్యక్రమం జరుగుతుంది మేము తెలియజేస్తున్నాను. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రోజుల్లో 5 కోట్ల మంది ప్రజా సంక్షేమాన్ని, ప్రజా అభివృద్ధిని, రాష్ట్ర అభివృద్ధిని ఒకే ఘాటును తీసుకెళ్లి ఈ దేశంలోనే ఉత్తమమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయకత్వం జరుగుతుంది తెలియజేస్తున్నాను. ఈ రోజు చేసిన వ్యవసాయానికి సంబంధించి, రైతులకు సంబంధించి ఇన్ని పెద్ద కార్యక్రమాలు, అన్నదాత సుఖీభావతే, పిఎం కిసాన్ కానీ ఎన్ని కార్యక్రమాలు కూడా రాబోయే ధాన్యం కొనుగోలు ఇస్తున్నా కానీ రైతులకి, అలాగే ఆటో రైతులకి సబ్సిడీ మీద కరెంట్ ఇవ్వడం కానీ, అలాగే ట్రాన్స్ఫర్ ఇదివరకు ట్రాన్స్ఫర్ రావాలంటే 19 అని అసలే ఎంత దారుణంగా ఉండేది. అటువంటి డెవలప్ మనం దాన్ని అప్డేట్ పెట్టిననే ట్రాన్స్ఫార్మర్స్ ఇచ్చే అవకాశాన్ని, కరెంట్ని మరి క్వాలిటీ కరెంట్ ఇచ్చే విధంగా, పార్లమెంట్ వచ్చే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తారని సందర్భం తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయదారులకి ఇంత పెట్టుబడి కింద 20,000 రూపాయల కార్యక్రమంలో ఈ రోజు 7,000 రూపాయలు